జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న గూడూరి ఉమాబాల బీసీ సదస్సులో పాల్గొన్నారు. గూడూరి ఉమాబాల మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీలను గుర్తించి ఎక్కువ సీట్లు కేటాయించిన ధన్యవాదాలు తెలిపారు. ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పార్లమెంట్ అభ్యర్థులను బీసీలకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ బీసీ సోదరులందరూ ఏకపక్షంగా మా బీసీ సోదరులందరూ పార్టీలకు అతీతంగా మా ఇద్దరి బీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల ఈ రోజున జరిగిన బీసీ సదస్సులో కోరారు. కార్యక్రమంలో బీసీ సోదరులు భారీగా పాల్గొని ప్రసంగించారు. నా పేరు గూడూరు ఉమాబాల. ఒక వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం పార్లమెంట్ కి నన్ను ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. నేను ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే, నాకు ముందుగా మాట్లాడిన పాకా సత్యనారాయణ గారు మాటలు వింటే మీకు చాలా వరకు అర్థం కాకపోయినా బీసీల అభ్యున్నతి కోసం ఎంతమంది ఎంత ప్రయత్నం చేస్తున్నారనేది మాత్రం అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళ ఎన్నో ప్రయత్నాలు మరి మన వేర్వెల్లి శ్రీనివాస్ గారి ద్వారా ఇలాంటి సభల్ని వెనక ఉండి నడిపించి బీసీల అభ్యున్నతి కోసం చేసిన ప్రయత్నం వలన ఈరోజు మనం ముందడుగు వేయగలుగుతున్నాం. దానికి ఫలమే ఈరోజు నాకు ఈ టికెట్ కేటాయించడం. అలాగే వేదిక పైన అనేక మంది వివిధ స్థాయిల్లో పదవుల్లో ఉన్నారంటే బీసీలుగా మనం పోరాటం చేసిన ఈ పోరాట ఫలాలను అనిపిస్తూనే ఇక్కడ ఉన్నాం. మరి ఈ రోజుల్లో ఏ పార్టీ అయినా కావచ్చు, బీసీల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఏ పార్టీ ఎక్కడ ఏ బీసీకి ఇచ్చినా కూడా గతంలో ఒక ఉన్నత వర్గానికి ఆర్థికంగా బలమైన వారే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అవ్వగలరన్న నిర్ణయాన్ని మార్చి ఒక నాయకుడు బీసీకి అవకాశం ఇచ్చినప్పుడు బీసీలందరూ కూడా ఒకే మాట మీద ఉండి నాకు చెప్పలేదు, మమ్మల్ని అడగలేదు, ఇలాంటి మాటలు కాకుండా ఇది ఎందుకు చెప్తున్నానంటే పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. విడివిడిగా మీటింగులు పెట్టి ఒక ఎంపీ అభ్యర్థి కానీ విడిగా ఎవరిని సందర్శించకూడదు. మేము ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలవడం సమయాభావం వల్ల కుదరదు కాబట్టి బీసీలు ఇదివరకు కన్నా రాజకీయంగా ఎంతో చైతన్యం అయ్యారు. మన బీసీ అభ్యర్థి ఎక్కడ ఉన్నా ఏ పార్టీ తరఫున ఉన్నా మనకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలన్న చైతన్యాన్ని పొందాల్సిన అవసరం ఉంది. అప్పుడు వారు ఇచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటాం. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే గతంలో ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడశెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన గొప్పల తమ్మయ్య గారికి నర్సాపురం పార్లమెంట్ని కేటాయించినప్పుడు ఆయన దాన్ని దక్కించుకోలేకపోయారు. అయినా సరే మళ్ళీ బీసీల్లో ఒక వర్గమైన అత్యధిక శాతం ఉన్న గౌడశెట్టిపల్లి సామాజిక వర్గమైన నాకు ఈ సీట్ని కేటాయించినప్పుడు దాన్ని పొందాల్సిన అవసరం ఎంత ఉంది. ఇంకొకసారి మళ్ళీ మనం దీన్ని నష్టపోతే పార్టీలు మన వైపు ఆలోచించాలన్న విషయాన్ని మీరు అందరూ గమనించి ఎక్కడ ఏ అభ్యర్థి ఉన్నా. ఇంకొక ఉదాహరణ ఏలూరు పార్లమెంట్కి చెప్పాల్సి వస్తే యాదవ వర్గానికి చెందిన మన మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు సునీల్ గారికి మరి పార్లమెంట్ని కేటాయించడం జరిగింది. గతంలో ఇలా చేయడానికి ఏ పార్టీలు కానీ ఏ నాయకులు కానీ ధైర్యం చేసేవారు కాదు. ధైర్యం చేస్తున్న నాయకుడు ఎవరు, ఆ పార్టీ ఏంటి అనేదానికన్నా ఎవరికి అవకాశం వచ్చింది, మనం దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, మనకి అధికారం తీసుకునే అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోకూడదంటే అందరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.